శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఇదంతా ఏంటి? తిరుమల లడ్డూపై వివాదం చెలరేగిన వేళ భక్తులందరూ అంటున్న మాట ఇది. నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలితే చర్యలు తీసుకోవచ్చు, కానీ రాజకీయంగా విమర్శలు ఏంటని ప్రశ్నిస్తున్నారు కొందరు భక్తులు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదని సూచిస్తున్నారు మరికొందరు. తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకు పెరిగి పెద్దదవుతోంది. గత ప్రభుత్వంలో లడ్డూకు ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడంతో మొదలైన రభస రోజురోజుకు పెరుగుతోంది. ఎన్డీడీబీ రిపోర్టులు బయటకొచ్చాయి. ఇదే విషయంపై స్వయంగా టీటీడీ ఈవో శ్యామలారావు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈవో చెప్పిన అంశాలపై మీడియాలోనే కాదు, సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకోవడంతో చినికి గాలివానగా మారుతోంది. ఈవో చెప్పిన అంశాలను ఎవరికి వారు మాకనుకూలమంటే మాకనుకూలమని చెబుతున్నారు. పైగా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత సరఫరా అయిన ట్యాంకర్లను నాణ్యత లేదని తిప్పి పంపారంటూ మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఈవో చేసిన ప్రకటనను చూపిస్తున్నారు. అయితే గతంలో జరిగిన దాని సంగతేంటని ప్రశ్నిస్తున్నారు అధికార టీడీపీ కూటమి నేతలు. రాజకీయంగా ఈ వివాదం మాట ఎలా ఉన్నా సామాన్య భక్తజనం మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ వివాదం అంతా తిరుమల పవిత్రత కాపాడేందుకా లేదంటే నాశనం చేసేందుకా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిజంగానే లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని తేలితే వెంటనే చర్యలు తీసుకుంటే సరిపోతుందని, అలా కాకుండా ఒకరిపై ఒకరు అన్నట్లుగా ఈ విమర్శలు ప్రతివిమర్శలు ఏమిటని నిలదీస్తున్నారు. అవన్నీ రాజకీయాలని మేము అనుకుంటున్నామండి. అది 5 సంవత్సరాలు నడిచింది. దాన్ని ఇప్పుడు పెడతామంటే ఇన్ని రోజుల నుంచి ఏం చేశారండి? అవన్నీ దాని మీ భక్తులుగా మేము ఆ విషయాలు మేము మాట్లాడకూడదు. ఇది మాత్రం అప్పుడు సఫిషియెంట్గా లడ్డూలు వచ్చాయి. ఇప్పుడు ఏమి లడ్డూలు? అసలు ఈ మామూలుగా 2 లడ్డూలు కూడా అటుపో గంటేయటమేనా అనమాట. అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం ఇలాంటివి ఫేక్ ప్రచారం చేయడం, మానసికంగా భక్తుల్ని బాధ పెట్టడం చాలా పొరపాటు. చేయొద్దు సార్, దయచేసి మీరు చేయొద్దు. టీటీడీలో రోజుకు 14 టన్నుల నెయ్యి వాడుతుండగా ఎందుకు 5 కాంట్రాక్టర్ల వద్ద నెయ్యి కొనుగోలు చేస్తున్నారని మరికొందరు అడుగుతున్నారు. నాణ్యమైన డైరీ ఒక్కదాని నుంచే కొనుగోలు చేస్తే సరిపోతుంది కదా అని మరికొందరి భక్తులు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకవేళ గత ప్రభుత్వాలు తప్పు చేసినట్లు గమనిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి భక్తుల మనోభావాలు గౌరవించి అంతర్గతంగా విచారణకు ఆదేశించి వ్యవహారాన్ని చక్కదిద్దితే పరిస్థితి ఇంకా బాగుండేది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. లడ్డు అనేది పవిత్రమైన విషయం కాబట్టి క్వాలిటీ ఉండాలి, దానికి తగినట్టు టేస్ట్ ఉండాలి. లడ్డు ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఎవరు ఏమైనా కూడా మనోభావాలు దెబ్బతీయకుండా మంచిగా చూసి మంచిగా ఇవ్వాలనేది కోరిక. ఒక భక్తుడిగా 32 సంవత్సరాలుగా ఈ దేవస్థానానికి వస్తున్నాను కాబట్టి అప్పుడు చేతికి అది చేయి కడుక్కోవాలంటే సబ్బేసుకొని కడగాల, అలా ఉండింది. రాగ ఈ మిషనరీ రావడం వల్ల క్వాలిటీ తగ్గింది. అది ఎవరి వల్ల తప్పో ఏం తప్పో తెలియట్లేదు. అది సరిదిద్దుకుంటే బాగుంటుంది అంతే. మనోభావాలు దెబ్బతినకుండా అందరూ ఐకమత్యంగా ముందుకెళ్ళాలి. ఏ పొరపాటు లేకుండా చేయండి అంతే. లడ్డు పైన ఇక్కడ చర్చ జరగడం అనేది నాకైతే మంచిగా అనిపించట్లేదు. ప్రజలు అందరూ దీనికోసం మీరు ఫైట్ చేయండి. యాజ్ ఏ హిందూ నేను మాట్లాడేది ఏంటి అంటే, ఇక్కడ హిందూయిజం అంటే మనకు దేవుళ్ళు ఉన్నారండి. వేరే దగ్గర ఎక్కడ పొలిటికల్గా ఇష్యూ తీరండి. ఒట్టి మన హిందూస్ వచ్చేసరికి పొలిటికల్ ఇష్యూస్ తీసుకొని వస్తారు. ఎందుకు తెస్తారో మనకు తెలియదు. లడ్డూని మాత్రము ఈ ఇష్యూ ఇంత పెద్దగా చేసి దీన్ని పొలిటికల్ ఇష్యూ మాత్రం మార్చకండి ప్లీజ్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓవైపు ప్రభుత్వం ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దుతున్నామని చెప్పినా లడ్డూ వివాదంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మళ్లీ వాటిని పునరుద్ధరించడం, విశ్వాసం నెలకొల్పడం అంటే ఒక్కరోజులో అయ్యే పని కాదన్న మాట గట్టిగా వినిపిస్తోంది. అందుకే సున్నితమైన భావోద్వేగాలతో ముడిపడిన అంశాలపై మాట్లాడే ముందు, చర్చకు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించాలని కోరుతున్నారు తిరుమల శ్రీవారి భక్తులు.